యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు కాసేపు మంగళగిరి చీరలతో మీతో పాటు నేను చూస్తూ ఎంజాయ్ చేస్తూ అవసరమైతే కొంచెం కొంచెం కలర్స్ తో పాటు డబ్బులు కూడా చేసేసుకుందాం అన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చింది రాదమ్మ. కొంచెం కొంచెం డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చుకున్నానండి ఈరోజు. ఇది పోచంపల్లి డిజైన్స్ వచ్చినాయి. ఎల్లో సూపర్, అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎల్లోకి సల్ఫర్ బ్లూ అండి. పళ్ళు అంతా లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఆటోమేటిక్ గా ఇదే కలర్ వస్తుందండి, కలనేతలాగా. డైరెక్ట్ గా కబుర్లు ఏది సోది లేకుండా స్ట్రైట్ గా వీడియోలోకి వచ్చేసింది రాదమ్మ. చూసారా మొదలు పెట్టేసింది. ఎల్లో అండి, దీనికి చెక్స్ వచ్చినాయి సిల్వర్ కలర్ తో. పైన కింద సిల్వర్ బోర్డర్స్ తో పాటుగా ఇక్కత్ బోర్డర్ అండి. ఒక 12 ఇంచెస్ ఉంటుందేమో, ఇది 1 ఫీట్ ఉంటుంది ఇది. సో పైన సింపుల్ గా ఇచ్చి కింద మాత్రం డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది ఇది. నేను మాత్రం ఒక్క పీసే తెచ్చానండి. నేను చెప్తాను కదా ఎప్పుడూని, ఎక్కువ తీసుకురావడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఇది కూడా ఇంకా చాలా బాగా నచ్చింది ఈ కలర్. దీనికి నేనే మ్యాచ్ చేసాను. మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఎక్కువ తెచ్చుకున్నాం కదా, వాటిలో మ్యాచ్ చేశాను. ఇది సీ గ్రీన్ అని చెప్పారు ఎవరో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మళ్ళీ గుర్తెచ్చుకుంటున్నాను కలర్స్ చూసినప్పుడల్లా. మీరు ఈసారి నుంచి నేను తక్కువ చెప్పే కలర్స్ అన్నీ కరెక్ట్ చేసేస్తా ఉండండి. ఇది సిల్వర్ కలర్ అండి. ఇక్కడ ప్లెయిన్ వచ్చింది, మధ్యలో చిన్నగా జెరీ చెక్స్ ఇచ్చారు. ఇంక ఇది ఓపెన్ చేయడానికి అంత సింగిల్ కలర్, కానీ కలర్ మనకి తెలియాలన్నా కూడా ఓపెన్ చేస్తేనే బెటర్ ఏమో అనిపించింది. లేత చిలక పచ్చ రంగుకి బ్లూ కలర్ వేయటం వల్ల ఇది కలనేత మిక్సింగ్ అండి. చాలా బాగుంది. లైన్స్ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుందండి. ఈ బ్లౌజ్ మనం ఏదో నచ్చితే తీసుకోవడం. ఇదంతా సిల్వర్ చెక్స్. ఈ బ్లౌజ్ లో ఈ కలర్ ఉంది కదా, ఇలా పెట్టేసరికి చాలా అసలు చీర కలర్ హైలైట్ అయినట్టు అనిపించి, నాకు దీని అందం తెలుస్తుంది అనిపించి నేను డిఫరెంట్ ఈ చీర వితౌట్ బ్లౌజ్ కూడా ఇచ్చేస్తానండి. మామూలుగా నేను కొన్ని చీరలు తక్కువ రేటు పడేవి ఒక రోజు చూసిన తర్వాత మాత్రమే విత్ బ్లౌజులు సెపరేట్ గా కావాలంటే ఇస్తున్నాను. ఇది మాత్రం చాయిస్ అండి, ఇచ్చేస్తాను. నాకు కూడా కొత్త కొత్త వెరైటీస్ వేయాలని అనిపిస్తుంది, అందుకని ఇది కొంచెం నలిగింది. ఇది పూజల్లో పెట్టుకుంటామని కూడా మెసేజెస్ పెడుతున్నారు కదా, అందుకని కొంచెం ఇంకొంచెం జాగ్రత్తగా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది అనమాట. మనం కట్టుకున్న దానికి అమ్మవారికి చూపించేదానికి తేడా ఉంటుంది కదా. నా చేతిలో చీరలన్నీ అమ్మకే వెళ్తాయండి. ఫస్ట్ ఇప్పటి వరకు అమ్మకి, ఇప్పుడు మీలాంటి వాళ్ళందరికీ అమ్మ ఎవరు నిర్ణయించారో వాళ్ళ చేతికి వెళ్తా ఉండి. నేను కట్టుకున్న చీరలాగే ఉన్నాయి మ్యాక్సిమం అండి. ప్రతి వెరైటీలోని కూడా 3 క్వాలిటీస్ వచ్చేస్తున్నాయండి, ఫస్ట్, సెకండ్, థర్డ్. అందుకని ఎక్కడో ఒక చోట ఎక్కువ ఇచ్చారు, ఇంకొక చోట తక్కువ ఇచ్చారు. అది ఎక్కువ ప్రాఫిట్స్ లేకుండా వేసుకుంటున్నా నేను ఫస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి చూస్తున్నాను మ్యాక్సిమము. నాకు వాళ్ళు ఇచ్చే వాళ్ళంతా కూడా నా టేస్ట్ తెలుసు కాబట్టి మంచివే చూపిస్తున్నారు, మంచివే ఇస్తున్నాను. సో ప్రైస్ వేరియేషన్స్ ఒక్కొక్కసారి క్లాతులు మారినప్పుడు ఇదే చీర నేను 1000 రూపాయలకి ఇచ్చినా లేకపోతే 3000కి ఇంకొకసారి ఇవ్వచ్చు, ఎందుకంటే పొరపాటుని తక్కువ క్వాలిటీలు అటు ఇటు. కానీ నా దగ్గర తీసుకున్న మంగళగిరి అంతా సాటిస్ఫైడ్ గా ఉన్నారు కాబట్టి ఇంత ధైర్యంగా మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి మీకు చేయగలుగుతున్నాను. ఈ చీర కూడా నేను మీకు చూపించాను, చెప్పాను కదా 3 సెట్ చేసాను, రెడీ చేసేసుకున్నానని. ఇలా చేయించానండి. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. రాజమండ్రి ఆవరణ వాళ్ళే చేసి పెట్టారు. ఇంకో ఇక్కడ కూడా ఎవరో చేస్తున్నారని మా డాక్టర్ గారు చెప్పారు. ఆవిడకి కూడా ఒకసారి కనుక్కుని అక్కడ ఇది స్కాలప్ బోర్డర్ లాగా పైన కింద మొత్తం చేయించి పళ్ళులో ఇలా చేయించాను. బోర్డర్లు క్యాజువల్ గా చాలా ఉన్నాయి కదా బోర్డర్ తో, ఇది బోర్డర్ లేకుండా కట్టుకుందామని. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ క్లాత్ వచ్చింది. కాదంటే ఇది మస్టర్డ్ ఎల్లోకి రెడ్ వచ్చిందండి. నన్ను ఈ కాంబినేషన్ లో ఇంకొక చీర అడిగితే ఒక 15 మంది దాకా అడిగారు. ఒక్కటే సారీ వచ్చింది, అది అసలు మళ్ళీ రాలేదండి వాళ్ళ దగ్గర. అందుకే నేను ఎష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నాను. కొంతమంది మాత్రం కొన్ని వచ్చినాయి అంట, నెక్స్ట్ టైం తీసుకొస్తాను. ఇది కింద పెద్ద బోర్డర్ వచ్చి, పెద్ద బోర్డర్ అంటే ఒక 2 ఇంచెస్ అండి, పైన 1 ఇంచ్, 2.5 ఇంచెస్ 1 ఇంచ్ బోర్డర్స్. చీరంతా చెక్స్ వచ్చింది. మంచి రెడ్, కానీ ఇది ఆరెంజ్ లాగా కనిపిస్తుందండి. రెడ్ ఆరెంజే అండి, ఇదిగో ఆరెంజ్ బ్లౌజ్ కూడా ఈ కలర్ ఇదే ఇస్తారండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే, ఇది పళ్ళు,
చాలా బాగుందండి. ఈ చీర కూడా నాకు చాలా బాగా నచ్చేసింది. ఇందులో కూడా అదేంటో తెలియదు, ఇది ఒక్కటే కలర్ ఉందండి. కొన్ని కొన్ని వాళ్ళ దగ్గర కూడా ఉండటం లేదండి. మనకి నచ్చినా మళ్ళీ రెండోసారి కావాలన్నా, నేను ఫస్ట్ నుంచి ఆర్డర్ పెట్టిన చీరలు ఇప్పటికీ కూడా రాలేదంటే ఇంకా అసలు ఎంత ఇదిగా ఉందో అర్థమవుతుంది. ఇవి కూడా నాకు బాగా నచ్చినాయి అండి. ఓన్లీ 3 పీసెస్ 4 పీసెస్ ఉంటే తీసుకొచ్చాను. ఇది ఒక కలర్ అండి. ఇది ఏం కలర్కి వస్తుందంటే ఈ కలర్ అంతే, ఇంకా డౌట్ లేదు ఇందులో. కాఫీ కలర్ అమ్మా, మెహందీ గ్రీన్ అండి, పక్కగా మెహందీ గ్రీన్. దీనికి రెడ్ అండి, మిర్చి రెడ్ లైన్స్ వచ్చినాయి. రెడ్ బ్లౌజ్ వచ్చిందండి. నా గోల్ మా పిల్లలు పడలేక మధ్య మధ్యలో కెమెరా ఆపుతున్నారండి. చూడండి, అసలు పిల్లలకి అసలు నేనంటే భయం లేదు. ప్రేమ ఎక్కువైపోతే భయం తగ్గిపోతుందంట. అలా అని నా మీద ప్రేమ పెంచుకోవద్దని చెప్తానండి అందరికీ. నా మీద ప్రేమ పెంచుకుంటే దగ్గరకు కూడా రానివ్వను. కేవలం అమ్మ మీద భక్తి ప్రేమ ఆ రెండే ఇంపార్టెంట్. నిజంగా నన్ను అభిమానించి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే నా కోసం వచ్చారు అంటే ఖచ్చితంగా ఈ ప్రెమిసెస్ లో కూడా రాలేరు. ఎందుకంటే రానివ్వరు అమ్మవారు. అమ్మ కోసం రండి. మనం ఎవరి మీద ప్రేమ పెంచుకోవాలంటే అమ్మ మీదే ప్రేమ పెంచుకోవాలండి. ఈ సందర్భంగా నేను ఒక భక్తురాలకి కొన్ని చెప్పాలి. వీలైతే వీడియో ఎండింగ్ తర్వాత చెప్తాను. చూడండి, అసలు ఇది చూసినా కూడా నేను మాట్లాడుతున్నానంటే ఈ కలర్ సరిగ్గా చూడలేదని అర్థం. కనకాంబరం కలర్ అండి ఇది. కనకాంబరం కలరే కదా? ఎస్, లైన్స్ అండ్ చెక్స్ అండి. సల్ఫర్ బ్లూ అండి కాంబినేషన్. పైన కింద సిల్వర్ కలర్ సేమ్ బోర్డర్స్. శారీ మొత్తం ఈ కలర్ వచ్చిందండి, కనకాంబరం కలర్. మంచి అసలు పింకిష్ ఆరెంజ్ మాట షేడ్. చాలా అందంగా ఉంది. ఎవరికైనా నచ్చినట్లయితే మీది, లేకపోతే రాదమ్మది. ఇంకా అనకూడదు అనుకుంటాను, ఆ మాటలు అలా వచ్చేస్తున్నాయి, ఫ్లో అలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇదొక చీర. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇదొక చీర. అందులో 2 కలర్సే వచ్చినాయా? ఓకే, ఇది ఒక బ్లూ. అందరు ఎక్కువ మంది అడిగారండి. ఆ వీడియోలోకి ఎక్కువ లెంగ్త్ అయిపోతుందని ఆఫ్ చేసాము. ఇది ఇంకొక కలర్ ఉంది. పట్టు టెంపుల్ బోర్డర్ లోనే ప్లెయిన్ ఇచ్చి టెంపుల్ లాగా ఇచ్చారు డిజైన్. ఇది లావెండర్ కలర్ అండి. దీనికి మంచి గ్రీన్ అండి, మంచి గ్రీన్ అండి. ఇది ఏం గ్రీన్ అనాలో కూడా తెలియలేదు నాకు. మీకు బాగానే కనిపించేస్తున్నాయి కాబట్టి వీడియోలో ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పను. ఈ బ్లౌజే ప్లెయిన్ ఇచ్చారండి. బ్లౌజ్ కూడా చూపించాలి కదా. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. పళ్ళు అంతా లైన్స్ అండి. శారీ మొత్తం ప్లెయిన్ విత్ బోత్ సైడ్ సేమ్ బోర్డర్స్. ఎవరికైనా నచ్చినట్లయితే, నిజంగా నన్ను అభిమానించి నా చుట్టూ తిరిగి నేనేంటో తెలిసి నేను చెప్పి వినాలి అని అనుకుంటే అండి, నా మాటలు వినాలి అని అనుకుంటే అమ్మ చుట్టూ తిరుగుతామని అనుంటే మన బంధాలు వేరేగా ఉండనండి. కొన్ని అమ్మవారు నా మనసుకి స్ఫురింపు చేస్తూ ఉంటారు. అందువల్ల నేను అందరినీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అందుకే దగ్గరికి రాకండి, దూరంగా ఉంటేనే ప్రేమలు, గౌరవాలు, అభిమానాలు ఉంటాయండి. ఎందుకు మనం ఇంట్లోనే ఉంటామండి. కబుర్లోకి వెళ్ళిపోతే మళ్ళీ కబుర్లు ఎక్కువ చెప్పేస్తానేమో అని ఆపేసానండి. ఇదొక మంగళగిరి పట్టు మీదండి. ఇది బగ్రు ప్రింట్స్ ఏవో అన్నారండి. ఇవి క్లాత్ అయితే మంగళగిరి అండి. సో ఇది చీర మొత్తం ప్లెయిన్ ఇలా వచ్చిందండి. పైన కింద బోర్డర్స్ వచ్చినాయి. పళ్ళు అంతా ఇలా డిజైన్ వచ్చింది. కింద బోర్డర్ ఇలా వచ్చింది. సిల్వర్ మంగళగిరి జరీ ఎలా వస్తుందో అలా వచ్చింది. ఇది చాలా కాస్ట్ అండి. నేను అందుకనే ఎక్కువ పెట్టలేదు, ఒకటే తెచ్చాను. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెడతాను. బ్లౌజ్ అంతా ఇప్పుడు మనకి కలంకారీ ఎలాగో ఈ బగ్రు ప్రింట్స్ అన్నవి అలాగా ఫేమస్ అయినాయి. సో అందుకని ఇప్పుడు ప్రతి దానిలోని అన్ని ప్రింట్స్ కలిపేస్తున్నారు కదా. పోచంపల్లి, కలంకారీ, కంచిపట్టులోని అలాగా ఇది కూడా. ఇది అసలు ఫస్ట్ వీడియో చూసిన వెంటనే ఇదే ఫస్ట్ ఒక 10 మంది పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నంత మంచి చీర ఇది. అంతే నచ్చేసింది. స్కర్ట్ బోర్డర్ అండి. సల్ఫర్ బ్లూకి కలంకారీ ప్రింట్ లా వచ్చింది, డిజిటల్ ప్రింట్.
డిజిటల్ అనుకుంటున్నాను. మీకు బాగా ఎక్కువ మీకే తెలుస్తున్నాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి, సిల్వర్ కలర్ ఓన్లీ ఇచ్చారు బ్లౌజ్ లో. ఎందుకన్నా బ్లౌజ్ లో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే మేము ఎలాగో రేట్లు మెన్షన్ చేసేస్తాం కాబట్టి మీకు నచ్చి కొనుక్కోవచ్చు, అఫోర్డబుల్ అని అనుకుంటే పెట్టొచ్చు. ఇది నాకు ఒక విధంగా అండి రేట్లు మెన్షన్ చేస్తున్నా కూడా చాలా మంది కాస్ట్ ఎంతమ్మా అని అడుగుతున్నారండి. సో స్క్రీన్ మీద ఉంటుంది, కొంచెం చెక్ చేసుకుంటే మీకు దీని ప్రైస్ అంతా మెన్షన్ చేసేస్తున్నాము. ఇంకొకటి, వన్స్ తీసుకున్నానంటే నేను వాపస్ ఇవ్వనండి. కొంతమంది కావాలని సిఓడి ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ ఎట్టి పరిస్థితులని లేదండి. చూసుకుని నచ్చితే డబ్బులు వేసేయండి, తీసుకోండి, మళ్ళీ వెనక్కి కూడా రాదు. అన్ని డిసైడ్ చేసుకోండి, క్వాలిటీ అన్ని ఇంతకంటే బెటర్ క్వాలిటీ నాకు తెలిసి నేను వెళ్ళిన దగ్గర ఎక్కడ నేను చూడలేదు. ఇవి ఒక 2 సారీస్ ఉన్నాయండి. ఇందులో కలంకారీ ప్రింట్స్, పిచ్వాయి వర్క్ అంటారు కదా, ఈ నందులు అవి వస్తాయండి. ఇవి ఎవరికైనా నచ్చినట్లయితే తీసుకోండి, లేదంటే నేను లాస్ట్గా ఒకసారి చూపించేద్దామని చూపిస్తున్నాను, పంపించేస్తానండి. ఇది అసలు కదా, ఇదొకటి. ఇది మళ్ళీ తెచ్చిందండి, అది ఓల్డ్, మొన్న లాస్ట్ వీడియోస్ చేశాను కదా అందులోది అది. ఇది మాత్రం తీసుకొచ్చింది, చూపించక్కర్లేదు ఎందుకంటే నేను ఎలిఫెంట్స్ కట్టుకుని చేశాను కదా, సేమ్ అలాగే ఉంటుందండి. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే, అప్పుడు చాలా మంది అడిగారు కదా నాకు ఎందుకు ఇవి ఎక్కువ తేడానికి, కలర్స్ అంటే ఇష్టం కదా, బ్లాక్ అండ్ వైట్ వైపు వెళ్ళలేకపోతున్నానండి నేను. ఇవైతే చాలా అసలు, ఈ చీర ఇందాక ఒకటి చూపించాను కదా, ఇది వేరా, స్మాల్ బోర్డర్ వైట్ ఎక్కువ మంది అడుగుతున్నారని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాను. అసలు ఇది ఒక రేంజ్ లో ఉంది, ఓపెన్ చేయను, చేస్తే వైట్ కదా, నా గమ్మని చేతులు పసుపు కలర్ ఏ ఒకటి పడిపోతాయి. సో ఇదొకటండి. ఇంకో హాసినికి తీసిన లంగా మీద పెన్ను గీతలు పడిపోయినాయి అంట. ఇదొకటి స్మాల్ ఇది 3 లైన్స్ వస్తాయి కదా, ఎందుకో ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ మీద పడిపోతా ఉంటాను నేను. అయితే అన్ని పింక్లు, లేకపోతే ఇగో ఇప్పుడు అన్ని ఈ కలర్ వచ్చేసినాయి. ఇందులో 2-3 కలర్స్, సో దగ్గర కలర్స్. సో ఇదొకటి ప్లెయిన్ శారీ, మొత్తం రన్నింగ్ బ్లౌజ్ అండి. నేను సెట్ చేయలేదు బ్లౌజెస్, ఇంకా అవే పదే తిప్పుతున్నట్టు అనిపించి చేయలేదు. ఇదొక కలరు, ఇది ఎవరో అడిగారని తెప్పించాను. నేను మా యాజ్ యూజువల్ పెట్టించిన బ్లౌజ్ కూడా ఇదండి. ఇది శారీ ప్లెయిన్ కాబట్టి బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది జనరల్గా, అదర్వైజ్ లేదు అన్న కూడా ఇలా ఇచ్చేస్తాను. ఇదొక చీర, చీరలు ముందేసుకొచ్చిన రాదమ్మా, చీరలు పిచ్చి రాదమ్మా. ఇదిగోండి వాలెట్ కలర్, ఇది పక్కాగా బ్రింజాల్ కలర్కి వస్తుంది కదా, బ్రింజాల్ కలర్. ఇదొక కలర్ అండి, ఇది సల్ఫర్ బ్లూ, సిల్వర్ జరీ, పైన కింద బోర్డర్స్ లైన్స్ వస్తుంది, సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. ఇప్పుడు వరకు ప్లెయిన్ శారీస్ నేను ఇది అసలు ఒరిజినల్ గా మనకు వచ్చేవి విత్ బ్లౌజ్ లో, నేను వీటిలో బ్లౌజులు సెట్ చేసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నానేమో అని డౌట్ వచ్చింది. ఇది చెప్పేస్తున్నాను అనమాట నిజం. ఇది కూడా ఒక కలర్ అండి. ఇది నేను చూసారా అలా అంటున్నాను కానీ ఈ బ్లౌజ్ పెట్టేసరికి దీని అందం చూసారా ఎంత బాగుందో. ఈ చీరకి కలర్ కి అందం వచ్చేస్తుంది. కొన్ని మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి. చూసారా నా చీర ఎంత బాగుందో, అలా అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే, ఇది ఏం కలర్ అంటే పక్కా ప్యారెట్ గ్రీన్ అండి, సిల్వర్ కలర్ బోర్డర్స్ తో. నాకు ఎందుకో బాగా నచ్చి తెచ్చాను. ఇంకా కాటన్ శారీస్ అండి ఇవి. అసలు కాటన్ ఎంత కాస్ట్ ఉంటుందా అనిపించేలా ఉన్నాయి ఇవి, పర్వాలేదు రీజనబుల్. టెంపుల్ బోర్డర్స్ తో మస్టర్డ్ ఎల్లోకి బ్లూ కలరు పళ్ళు, బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఇది బ్లౌజ్, పళ్ళు రెండు సేమ్ ఇచ్చారు. వస్తే లైన్స్ వస్తాయి, మహా వస్తాయి. సో లేదు ప్లెయిన్ వచ్చేసినాయి రెండుని. చీర అంతా ఇలా వచ్చింది, లైన్స్ వచ్చినాయి అండి, బ్లూ కలర్ లైన్స్ వచ్చి టెంపుల్ బోర్డర్స్ లాగా ఇచ్చారు. ఏదో కంచిపట్టు చీర చూస్తున్నట్టు కనిపించింది నాకు ఈ చీర, అందుకని చూడగానే తీసేసుకున్నాను. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టినట్లయితే మా పిల్లలు. ఇంకొకటి చెప్పాలండి, కంటిన్యూస్ గా ఆన్సర్ చేయటం నేను ఒక్కదాన్ని చేయట్లేదు, 4-3 కలిపి చేస్తున్నాము కాబట్టి చిన్న ఏమైనా పొరపాట్లు ఉన్నా ఏమనుకోద్దని తెలియచేస్తూ, ఇది ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్, మంగళగిరి కాటన్. దీని మీద నేను మ్యాచ్ చేసి పెట్టిన బ్లౌజ్ అండి ఇది. ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఇందులో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, అలా కూడా వేసుకోవచ్చు. ఇంక ఇదైతే
బిస్కెట్ కలర్ కి పింక్ బోర్డర్ ఇచ్చారండి. పైన కింద సేమ్ బోర్డర్స్, లైన్స్ తోటి పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్ పింక్ ఇచ్చారండి. ఇది గోధుమ కలర్ అంటే ఇదే వీట్ ఫ్లోర్ కలర్, పక్కా వీట్ ఫ్లోర్ కలర్, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇందులో బ్లౌజ్ ఇది వేసుకుంటే సరిపోతుంది, దీనికి మ్యాచ్ చేసుకోకర్లేదు. చేసుకుంటే ఏమైనా వర్క్ చేసుకోవచ్చు లైట్ గా. అసలు ఇప్పుడు పూసలు ఏంటి స్టోన్స్ అన్ని దొరికేస్తున్నాయి. మనమే సరదాగా ఖాళీగా ఉంటే మాత్రం ఇంట్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఒకటండి, నేను మ్యాచ్ చేసి పెట్టాను. ఎందుకంటే దీనిలో నుంచి కొంచెం కలర్ ఇది ఇలా పెడితే బాగా అర్థమవుతుందన్న ఉద్దేశం, ప్లస్ నచ్చితే ఎవరైనా ఇలా కూడా కుట్టించుకోవచ్చు అన్న ఉద్దేశం. ఇది లావెండర్ కలర్, ప్యూర్ కాటన్, రన్నింగ్ బ్లౌజ్ అండి. ఇంకా దీనికి వేరే కలర్స్ లేవనుకుంటున్నాను నేను, ఒకసారి చెక్ చేసేద్దాం. పళ్ళు కూడా చూసేస్తే ఒక ఐడియా వస్తుంది కదా. ప్యూర్ కాటన్స్ అండి ఇవి. నేను కొనుక్కున్నాను, నేను ఇంట్లో కట్టుకోవడానికి ఇవి కొనుక్కుని బ్లౌజ్ పీసులు మీకు చూపించాను కదా కలంకారీ, అది మీటర్ తాన్లలో కట్ చేసుకుని నేను 2.5 మీటర్స్ తీసుకుంటే చీరకి మీకు ఎప్పుడైనా చూపిస్తాను. చీరకి చుట్టూ బోర్డర్ 2 ఇంచెస్ లో వేయించేసుకుని ఈ చీరలకి నేను బ్లౌజ్ కూడా అది కుట్టించుకుని డిజైన్ చేసుకున్నాను. ఇంక ఇవి లాస్ట్ 2 చీరలు. సిమెంట్ కలర్ కి సల్ఫర్ బ్లూ ఇచ్చారండి. లైన్స్ వచ్చింది, బుట్టీస్ వచ్చింది చీర అంతా. బ్లౌజ్ ఏమో బ్యాక్ సైడ్, ఇది బ్లౌజ్ ఏమో బ్లౌజ్ పళ్ళు ఒకటే వచ్చిందండి. ఈ కలర్ చాలా బాగుందండి, కాంబినేషన్ కూడా అసలు లేటెస్ట్ గా అనిపించింది నాకు. అంటే రెగ్యులర్ గా రెడ్ ఎల్లో కడుతుంది కదా రాదమ్మా, ఇది కొత్తగా అనిపించి డిఫరెంట్ గా ఉందని తీసుకున్నాను. ఎవరికైనా నచ్చినట్లయితే ఇది నేను తర్వాత మడిపెడతాను. ఇంకా లాస్ట్ కదా, ఇది ఒక చీర అండి. ఇది పింక్, ఇది ఇంకా అప్డేట్ కదా, పింక్ అంటే ఎప్పటికీ లేటెస్ట్. ఇదొకటి పింక్ కి ఏంటంటే మెహందీ గ్రీన్ లైట్ కలర్ అండి. పళ్ళు, బుటీస్, బ్లౌజ్ అన్ని ఇదే వచ్చేస్తుంది. ఇంకా ఇది బ్లౌజ్ అండి, ఇది పళ్ళు అండి, లైన్స్ వచ్చింది. శారీ మొత్తం పింక్. ఇటు చూపించేస్తా, ఇలా వచ్చింది. పైన కింద బోర్డర్ కలర్స్ వేరు, పళ్ళులో వచ్చిన కలరు పింక్ మిక్స్ చేసేసరికి కలర్ నేతలా కొంచెం డార్క్ పింక్ వచ్చింది. చాలా బాగున్నాయి ఇవి రెండు మాత్రం. ఇప్పటి వరకు నేను వేయలేని డిజైన్స్ మంగళగిరిలో అసలు రాలేదు, ఉప్పాడలో వచ్చినాయి. ఉప్పాడలో కూడా 2-3 అడిగారు కానీ నేను సప్లై చేయలేకపోయాను. ఇప్పుడు ఇందులో దొరికేసరికి వెంటనే 2 తీసేసుకున్నాను. రోజు వీడియోలో చీరలు మీకు అందరికీ నచ్చాయి అని భావిస్తూ 2 మాటలు నాకు మెసేజెస్ చేసిన వాళ్ళకి సమాధానాలు చెప్పాలనిపించి మాట్లాడుతున్నానండి. నిజానికి నేను చెప్పేది విని నేను చెప్పేది పాటించే వాళ్ళు ఎవరైనా అసలు మనుషుల మీద ప్రేమ పెంచుకోరండి. నన్ను సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో ఒకరిద్దరు అని అనిపించింది. పర్సనల్గా మెసేజెస్ చేసేసి కొంచెం నాకండి అమ్మతో తప్పితే ఎవరితోటి బంధాన్ని నేను ఫీల్ అవ్వట్లేదండి. నన్ను ప్రాణం కింద చూసుకుంటున్న వాళ్ళని కూడా నేను అంత దూరంలోనే ఉంచుతాను. ఎందుకంటే మనం ఎంత ప్రేమ పెట్టి ఎవరి మీద పెంచుకుని వాళ్ళ ప్రేమతో మనం వాళ్ళని చేరదిద్దాం అనుకున్నా కూడా అండి ఎక్కడో అక్కడ మన గుండెల మీద దెబ్బేస్తారండి. అందుకే ఈ లోకంలో మనం ఈ శరీరం ఇది కూడా మనది కానప్పుడు దేన్ని మనది కింద ఫీల్ అవుతాం. పక్కన మన మనసే ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనమే వెళ్ళిపోతాము అని అనుకున్నప్పుడు పక్క వాళ్ళ నుంచి మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? అందుకని ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరిని మన సెంటిమెంట్ బ్లాక్మెయిల్ కూడా చెయ్యొద్దండి. నువ్వు లేకపోతే నా ప్రాణం, నువ్వే నా ప్రాణం అని ఇలా మాట్లాడతారంటే నిజంగా మీకు ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు మీకు అలా చెప్పరండి. అన్నీ ఓపిక పట్టి ఉంటున్నాము అంటే మనకి ఇంకా అమ్మ మీద నమ్మకం ఉండి వీళ్ళకి ఎప్పటికోప్పుడు బుద్ధి వస్తుంది అన్న ఉద్దేశంతో ఉంటాం. అందుకే నేను చిన్నప్పుడు చెప్పాను, నేను పదే చెప్తాను కదా, మనుషుల మీద పెట్టుకున్న ప్రేమ ఎప్పుడైనా సరే నీకు దెబ్బ వేస్తుంది, మనసుకి బాధనే మిగులుస్తుంది. అదే ప్రేమ మీరు భగవంతుడి మీద పెట్టుకున్నట్లయితే అది 1000 రెట్లే మీకు తిరిగి అమ్మ ఏదో ఒక రూపంలో మీకు అంతకు మించిన ప్రేమని మీకు అందిస్తుందండి. మీకు జీవితంలో అడుగడుగున తోడుగా నిలుస్తుందండి. నా పర్సనల్గా నా సర్కిల్లోనే నా వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ సందర్భంగా జనరల్గా ప్రతి ఉమెన్కి ఈ ప్రాబ్లం ఉంటుందండి. నిజంగా నేను ఈరోజు ఫ్రాంక్గానే మాట్లాడుతున్నాను. ఎవ్వరూ కూడా బాధలు పడలేని వాళ్ళు ఉండరండి.
ఉన్నాము, నన్ను ఎవరు ఏమి అనరు, నన్ను ఇంత అపురూపంగా చూసుకుంటారని ఏ ఇల్లాలు కూడా గుండెల మీద చెయ్యేసుకుని మాత్రం చెప్పలేదండి. ప్రతి ఇల్లాలు సఫర్ అవుతూనే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో అక్కడ. మనం ఎంత ప్రేమను వాళ్ళకి అటువైపు చూపించినా కూడా ఆ ప్రేమను అందుకోవడానికి వాళ్ళకి అర్హత ఉందో లేదో కూడా మనకి తెలియదు. కాబట్టి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఇవ్వగలిగితే ఇద్దాం, లేదంటే ఆ ప్రేమను కూడా పట్టుకెళ్ళి భగవంతుడికి ఇచ్చేద్దామండి. భగవంతుడు ఏమి ఇస్తాడు తిరిగి? మనకి ఏం కావాలో మనకు అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. నా జీవితాన్ని నేను అమ్మ చేతిలో అలా పెట్టేశానండి. అందుకే నేను ఈ మనుషులతో రిలేషన్స్ నేను అంతగా మెయింటైన్ చేయలేను. నిజంగా ఆశ్చర్యం అంటే తెలుసా అండి, ఈరోజు యూట్యూబ్ ఎవరితోటి నేను మెయింటైన్ చేయలేను. నా కన్న తల్లి ఒక్కదానితోటి మాట్లాడుతూ ఉంటాను, అందరితోటి తిరుగుతాను, సొసైటీలోనే ఉంటాను, నా రెస్పాన్సిబిలిటీ అన్ని చూస్తాను. కానీ నా మనసు మాత్రం అమ్మదండి, అమ్మకి ఇచ్చేసాను. నేనంటూ లేని స్టేజ్కి నేను వెళ్ళాను. మనమండి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటామంటే మనకి ఇంక అవసరం ఉండదు, చెయ్యాల్సింది ఉండదు, చేసేది ఉండదు, మనకంటూ ఏమీ అవసరం లేదు, ఏది మనది కాదు అని అర్థమైపోయిన తర్వాత ఈ శరీరంతో మనకి పని ఏంటి అనిపిస్తుంది. అప్పుడు అమ్మ ఎందుకు నేను అని అడుగుతాం మనం. అప్పుడు అమ్మ మనకి ఏదో ఇలా క్రియేట్ చేసి పెట్టి నేను వంగోగా పని చెయ్యి అని చెప్పి వదిలేస్తారు. అప్పుడు అది కూడా మన అమ్మ మీద పెట్టేద్దామండి, మనం అంటూ లేని. నేను చిన్న ఎగ్జాంపుల్ కింద అర్థమవుతుంది అని ఇంకొక పర్సన్, ఇంకొక ప్రాబ్లమ్, నేను ఎంత ప్రేమగా చూసామో వాళ్ళు మనకి ఇచ్చారా లేదా ఇవన్నీ వదిలేసేయండి. మనల్ని వాళ్ళు సరిగ్గా చూడకుండా మనల్ని హట్ చేస్తూ ఉంటే అండి, అప్పుడు మన దారి ఏదో తెలుస్తుంది, మన గమ్యం ఏంటో తెలుస్తుందండి. మన గమ్యం అమ్మ అండి. ఈ అమ్మ వైపు పూర్తిగా తిరిగిపోయిన తర్వాత ఇవన్నీ ఫాల్స్ రిలేషన్స్ అవసరార్థం ఏర్పడినవి అర్థమైన తర్వాత మనకి దేవుడు చూపించిన దారి వాళ్ళు మనల్ని చిరాకు పడ్డం, వాళ్ళు మనల్ని తిట్టడం, ఇవన్నీ అని అర్థమయ్యేసరికి మనం ఎటు ప్రేమను పెంచుకోవాలో చూపిస్తే ఆత్మతత్వం వైపు మన గమ్యం వెళ్ళిపోతుందండి. నిజంగా వాళ్ళకి రుణపడుతుందాం, ఎందుకంటే మనల్ని తిడుతున్నారు, మనం ఎంత ప్రేమగా చూసినా కూడా వాళ్ళకి మనం అర్థం కావట్లేదు అంటే అర్థం ఏంటి? మన ప్రేమ వాళ్ళకి చూపించాల్సిన అవసరం మనకి లేదు. మన ప్రేమను మనం డైవర్ట్ చేసేద్దాం భగవంతుడి వైపు. ఖచ్చితంగా ఏ మతమైనా, ఏ సిద్ధాంతమైనా, ఏదైనా చివరికి ఒప్పుకుని తీరాల్సింది అమ్ముంది, పరబ్రహ్మ తత్వం ఉంది. ఎందుకంటే ఇంత మాట్లాడుతూ నవ్వుతూ ఉన్న నేను ఏమైపోతున్నాను? ఈ శరీరాన్ని విడిచిపెడితే నేను ఈ ఆస్తులు నావి కావు, ఈ ప్రాపర్టీస్ నావి కావు అనుకోవడం కాదు, ఈ శరీరమే నాది కాదు అని అర్థమవుతుంది మనకి. అది అర్థమైనప్పుడు మనకి ఏది శాశ్వతం? ఈ శరీరమే మనది కానప్పుడు ఈ శరీరంతో ఉన్న బంధాలు మనవని ఎందుకని ఫీల్ అవ్వాలి? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇవి మనం ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు అర్థమవుతాయి, తెలుస్తాయి. కానీ ఒక్కసారి ఆలోచించుకోండి, కరోనాతో ఇంతమంది చనిపోతున్నప్పుడు బాధపడిన వాళ్ళు కూడా ఇందులో ఉండే ఉంటారు కదా. ఒక్కసారి ఆలోచించుకోండి, ఏది శాశ్వతం కాదు, ఏ ప్రేమ శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఉన్నది ఏది శాశ్వతం కాదు. మనకి శాశ్వతమైన పరబ్రహ్మ తత్వం ఒక్కటి మనం పట్టుకోవాలి. ఇది యాక్ట్ చేస్తున్నామండి, పదే పదే చెప్తున్నాను. 3 గంటల సినిమాలో హీరోయిన్స్ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించి ఎలా వెళ్ళిపోతారో ఈ జీవితంలో కూడా మనం నటించేసి శరీరాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాం. వాళ్ళ శరీరంతో వెళ్తారు ఆ సినిమాల్లో, కానీ మనం ఈ సినిమాలో మాత్రం శరీరం కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం, కూడా పట్టుకెళ్ళేది లేదు. ఏ ప్రేమ కోసం మనం ఏడవాలి? ఎవరు మనల్ని పొగడాలి? మనమే జాలిపడి వాళ్ళందరినీ ప్రేమగా చూసి వాళ్ళని మనం పొగుడదాం. అవసరమైతే మన ప్రేమను వాళ్ళకి చూపించి మనం మాత్రం నిమిత్త మాత్రంగా ఉండిపోదామండి. అస్సలు ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను చెప్పింది అర్థమవుతుంది. మీకు తిట్టారు అన్నా కూడా మీరు అదృష్టవంతుల కింద లెక్క. అంటే ఆ మనిషి అవసరం మీకు ఎక్కడి వరకు ఉందో భగవంతుడు ఆ రూపంలో మీకు చూపించారు. వాళ్ళు కూడా ఇప్పుడు మీ దృష్టిలో దేవుడి కింద లెక్క. ఎందుకంటే అమ్మ వైపు మీకు మళ్ళించి మీ దారి మార్చి అమ్మేంటో చూపిస్తున్నారు, మీకు గమ్యం చూపిస్తున్న వాళ్ళని కూడా మీరు ఎప్పుడు కోప్పడకుండా వాళ్ళ తిట్లని స్వీకరించొద్దు, వాళ్ళ పొగడ్తలని స్వీకరించొద్దు. చక్కగా అమ్మ వైపు దారి ఎతికేసుకోండి. అమ్మని ఒకసారి ఎవరు చెప్తున్నారు అమ్మ వైపు చూస్తే అన్ని మంచి జరిగిపోతే, అన్ని కావాల్సినవి జరిగిపోతాయి. అది కూడా కాదండి, అలా కూడా ఏం జరిగిపోదు. మనం ఆల్రెడీ రాసి పుచ్చేసుకున్నామండి. అవన్నీ ఇప్పుడు తీర్చుకుంటూ ఉంటాం. పుణ్యమైన, పాపమైన, కర్మ అయినా ఏదని ఇప్పుడు అనుభవించుకుంటూ వెళ్తాం. ఈ రోజు చేసిన కర్మ ఈ రోజుకు రాదు. ముక్కు తిరిగి వచ్చేస్తుంది, నీ తల్లి తిరిగి వచ్చేస్తుంది, రాదు. ఏం తక్కువ చేస్తామా? ఒక్క చిన్న మాట చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే అండి ఒక మనసును బాధ పెట్టామనుకోండి, మనం దానికి పనిష్మెంట్ అమ్మ అందించి తీరుతారండి. సపోజ్ ఓకే, ఈ సింపుల్ గా పట్టుకెళ్ళిపోతారండి. మా ఇంట్లో వస్తువులన్నీ పోతూ ఉంటే ఆశ్చర్యం వస్తుంది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ రోజు చెప్తున్నాను, ఒక్క దొంగతనానికండి
భగవంతుడు ఏం పనిష్మెంట్ ఇస్తాడో తెలుసా? ఆయుష్ అడుగుతాడండి. అది మన ఆయుష్ కాదు, మన తరాల్లో మన పిల్లల ఆయుష్ తీసుకుంటాడు. అప్పుడు ఒక చిన్న మాట, ఇది చాలా, ఇది నీకు ఎవరు చెప్పారు అంటే అమ్మే చెప్పింది అనుకుని నేను మీకు చెప్తున్నాను అనుకుని వినండి. అమ్మవారే చెప్తున్నారు. అమ్మవారి న్యాయం అలాగే ఉంటుంది. నువ్వు కన్ను కాలు కాదని అమ్మ న్యాయం అంటే, నువ్వు డబ్బు తీసావా ఆయుష్. అలాంటిది మన భౌతికంగా ఉన్న వస్తువులకి ఇలా ఉంటే, ఒక మనిషి మనసు మీద వాళ్ళు వేసి దెబ్బకి పనిష్మెంట్ వాళ్ళకి ఎలా ఇస్తుందో అమ్మ ఆలోచించుకోండి ఒకసారి. అర్థమై ఉంటుంది అనుకుంటున్నానండి. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే అమ్మ ఇంకా ఏమైనా మాట్లాడిచ్చేస్తారు. ఈ చీరల కోసం పెట్టి ఈ గోల్ ఏంటా అని వాళ్ళు కూడా మనకి తయారైపోతారు కదా. అందుకే లాస్ట్గా ఒక్కటి చెప్పి ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఎవరిని సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేయొద్దు, మనం ఎవరి నుంచి ప్రేమ ఆశించొద్దు. నాకు ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా ఏమైనా అర్థమవుతుందేమో అని నేను ఎవరితోటి మాట్లాడనండి. నేను ఇంట్లో నా సొంత బ్లడ్ రిలేషన్స్ అన్నవే నేను ఎక్కడో దూరంగా పెట్టేసుకున్నాను. నేను ఎవరితో మాట్లాడి, నేను అవసరం తప్పదనుకుంటే వెళ్తాను. అంతేకాని నేను పెంచుకుని ఒక రోజు తీసుకున్నారనుకో, నేను మార్నింగ్ నుంచి బ్యాంకులకి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను, ఎన్ని వర్క్స్ నాకు, ఎన్నో అడ్జస్ట్మెంట్స్, అన్ని అందరితో 4-5 మీటింగ్స్ ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ నేను నాకు ఇష్టమైన చీరలను చూసుకోవడం కోసం ఒక పావు గంట 2 గంటలు స్పెండ్ చేస్తున్నా. ఇదే సందర్భంలో వాట్సాప్లకి నేను మెసేజ్ చేయలేనండి, ఎందుకంటే ఫోన్స్ ఖచ్చితంగా ఈ మధ్య మెయిన్ నెంబర్ కూడా డాక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఎందుకంటే శారీస్ వీడియోస్ చేయడం కోసమే టైం పెట్టేసుకుని నేను అమ్మ దగ్గర ఉండే టైం తగ్గించేసుకుంటున్నానేమో అని ఈ ఇంపార్టెంట్ మెసేజెస్ ఇవన్నీ డాక్టర్ గారు ఆన్సర్ చేసుకుంటున్నారు. సో నేనైతే జీవితంలో వేస్ట్ చేసుకుని టైము అంటూ ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడున్న అమ్మని తలుచుకోమని ఎలా చెప్తానో, ఈ ఉన్న టైంలో కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ అమ్మ గురించి ఇది చేస్తున్నది కూడా నేను అమ్మ గురించే చేస్తున్నాను. ఇందులో కూడా నేను ఆనందాన్ని ఎత్తుక్కుంటున్నానండి. ఇవి అమ్మేసుకుని, చీరలు అమ్మేసుకుని, నేనేదో బిల్డింగ్లు కట్టేసుకుని నేను కూడా తీసుకెళ్ళనన్న విషయం చాలా ఈజీగా నాకు అర్థమైంది. కాబట్టి నేను వీటిల్లో పడిపోకుండా నేను నా గమ్యం వైపు నేను పని చేసుకుంటా, నా సాధన నేను చేసుకుంటా, సరదాగా కాసేపు మీతో గడుపుతున్న నేను కొంతమందికి సమాధానం ఇచ్చాను, నేను చెప్పింది అర్థమైంది అని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.